This is from Spoken English Shelter of Bhujangaravu Tamsetti. This is from Spoken English Shelter of Bhujangaravu Tamsetti. హౌ ఆర్ యు, హౌ డు యూ డూ, వీటి మధ్య తేడా ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని చూస్తూ హౌ ఆర్ యు అని ప్రశ్నిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ డూ అని అంటే ఎలా స్పందిస్తారు? కేవలం నవ్వి ఊరుకుంటారా? అలాగైతే అవతల వ్యక్తి మిమ్మల్ని చూసి సాటుగా నవ్వుకునే ప్రమాదం ఉంది. సో మీ భావాల్ని మాటల రూపంలో వ్యక్తీకరించడమే సబబుగా ఉంటుందనే సంగతి మర్చిపోకండి. హౌ డు యూ డూ దీనిని పూర్వపు రోజుల్లో ఒకరి యొక్క ఆరోగ్యాన్ని, హెల్త్ వాకప్ ఎంక్వైరీ చేసే సందర్భంలో వాడటం జరిగేది. కాలక్రమేణా అది సాంప్రదాయపు పలకరింపు, ఫార్మల్ గ్రీటింగ్ గా మారిపోయి అలాగే వాడటం జరుగుతోంది. ఏదైనా ఫంక్షన్లో మీరు ఒకరిని మరొకరితో పరిచయం, ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో, ఉదాహరణకు మీరు మిస్టర్ సండే అనే అతనిని మిస్టర్ మండేకు పరిచయం చేశారనుకోండి. అంటే మిస్టర్ సండే అనే అతను హౌ డు యూ డూ అని మిస్టర్ మండేని చూసి పలకరింపుగా అంటే మిస్టర్ మండే అనే అతను కూడా అలాగే అనడం రివాజు. మిస్టర్ సండే హౌ డు యూ డూ, మిస్టర్ మండే హౌ డు యూ డూ అంటే హౌ డు యూ డూకి హౌ డు యూ డూనే సమాధానం అన్నమాట. ఇది అంతకుముందు అసలు పరిచయమే లేని వేరెవరితోనో పరిచయం గావింపబడి సందర్భంలో అప్పటికప్పుడు వాళ్ల మధ్య జరిగే పలకరింపుల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా వాడటం జరుగుతుందనే విషయం మీకు అర్థమైంది కదా? ఇకపోతే ఎవరైనా మిమ్మల్ని చూస్తూ హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు లేక బాగున్నారా అని పలకరితే వెంటనే మీరు ఫైన్ అనో లేక వెల్లనో ముక్తసరిగా అని ఊరుకుంటారా? అలా చేయకండి. అలా అంటే సరిపోదు. ఎందుకంటే అవతల వ్యక్తి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మీ బాగోగుల గురించి అడిగినప్పుడు మీరు తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పి అటు పిమ్మట అతని మంచి చెడ్డలు తెలుసుకునేలా మీరు పలకరించడం మంచి సంప్రదాయం. అలా చేయడంలో ఈ సభ్యత, సంస్కారాలు ఉట్టిపడతాయనేవి సత్య దూరం కాదు. మిస్టర్ మార్చ్ హౌ ఆర్ యు, మిస్టర్ జూన్ ప్రెటీ వెల్ బై గాడ్స్ గ్రేస్ థ్యాంక్స్, హౌ అబౌట్ యు? ఈ క్రింది టేబుల్ను చూడండి. ఫస్ట్ కాలంలో ఉన్నవి ఫైన్, వెరీ ఫైన్, సో ఫైన్, వెల్, వెరీ వెల్, సో వెల్, ప్రెటీ వెల్. సెకండ్ కాలంలో ఉన్నవి బై గాడ్స్ గ్రేస్, బై ఆల్ మీన్స్. థర్డ్ కాలంలో ఉన్నవి థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఫోర్త్ కాలంలో ఉన్నవి అండ్ యూ, అండ్ వాట్ అబౌట్ యూ, హౌ అబౌట్ యూ. హౌ ఆర్ యూ అని మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తే ముందుగా మీరు ఒకటో కాలంలో ఏదో ఒకదాన్ని పరిస్థితిని బట్టి ఎంచుకుని, అటు తర్వాత మూడవ కాలంలో ఏదో ఒకదాన్ని, అటు పిమ్మట నాలుగవ కాలంలో ఒకదాన్ని తప్పక ఉపయోగించాలి. రెండవ కాలంలో దేన్నైనా మీకు ఇష్టమైతే ఉపయోగించవచ్చు, లేదంటే వదిలివేయవచ్చు. ఇలాంటివే మరి కొన్నింటిని ట్రై చేయండి. ఈ టేబుల్ ద్వారా రకరకాల వాక్యాన్ని ప్రాక్టీస్ చేసి వాడుకలో ఉపయోగించండి. సంభాషణ ప్రారంభంలో హౌ ఆర్ యూ అని ఎవరైనా మిమ్మల్ని పలకరించగానే మీరు సింపుల్గా ఫైన్ అంటూ ముక్తసరిగా అని ఊరుకుంటే అవతలి వ్యక్తికి అర్థమైపోతుంది మీకు సంభాషణను ఇంకేమాత్రం కొనసాగించడం ఇష్టం లేదనే సంగతి. ఇకపోతే కొంతమంది నాట్ బ్యాడ్ అంటుంటారు హౌ ఆర్ యూ అని ఎవరైనా పలకరించగానే. చనువుగా ఉన్న వారి వద్ద వాడటంలో అది ఫైన్ కన్నా బాగున్నా దానిలో నెగిటివ్ వర్డ్ ఉన్న సంగతి దృష్టిలో పెట్టుకుని చాలా మంది పాజిటివ్ వర్డ్ లేక పాజిటివ్ వర్డ్స్ ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంటుంది. ఎందుకంటే నాట్ బ్యాడ్ అని అనగానే సంభాషణ మరోవైపు మళ్లే అవకాశం ఉంది కాబట్టి. వై డూ పీపుల్ generally react positively to the question how are you? If you say in a negative manner like this, not bad, it usually means that you are interested in telling the listener all your tragic story. Hence the listener need to go ahead. It may cause to consume the valuable time of your listener. So many people don't like to respond negatively except in some unavoidable situations. Okay? ఆంగ్లంలో బేసిక్ స్థాయి నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మరెన్నో సరికొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాగుందనుకుంటే లైక్ చేయండి, ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ.